నమస్తే ఫ్రెండ్స్, నా మాటాపూర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో బియ్యం పిండి మురుకులు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఒక గిన్నెలో 1 గ్లాసు బియ్యం పిండిని జల్లించి తీసుకుంటున్నాను. తర్వాత 1 టీ గ్లాస్తో శనగపిండిని తీసుకొని జల్లించి తీసుకుంటున్నాను. 3 వంతుల బియ్యం పిండికి 1 వంతు శనగపిండిని వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అర స్పూన్ పసుపు వేస్తున్నానండి. తర్వాత అర గ్లాసు నువ్వులు వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ వాము వేస్తున్నాను. తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మూడు స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర గ్రైండ్ చేసి వేస్తున్నాను. బియ్యం పిండిని తీసుకున్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని వేడి చేసి తీసుకుంటున్నాను. ఈ పిండిని కలపడానికి 3/4 గ్లాసు వాటరు పట్టిందండి. ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత మురుకుల పాత్రను తీసుకొని ఆయిల్ రాసుకోవాలి. తర్వాత స్టార్ గుర్తున్న ప్లేట్ని అమర్చుకోవాలి. తర్వాత పిండిని సెట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా మురుకుల పాత్రలో పిండిని సెట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మురుకులను వేసుకోవాలి. ఒకవైపు నుంచి మరోవైపుకు మంచి కలర్ వచ్చేదాకా తిప్పి వేసుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకున్న బియ్యం పిండి మురుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి. 15 డేస్ దాకా నిల్వ ఉంటాయండి. తర్వాత మరో వాయి వేసుకుందాం. ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు, లేదా ఒక ప్లేట్ పైన వేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవచ్చు. చూశారు కదా బియ్యం పిండి మురుకుల తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.